సో ఇది ఎందుకు చెప్పానంటే మన లైఫ్ లో చాలా సార్లు మనలో తప్పులు పెట్టుకుని మనం బయట వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాం. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నా, నీ వల్ల నేను సక్సెస్ కాలేదు, నీ వల్ల నేను కెరియర్ లో ఎదగలేకపోయాను అని నువ్వు 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 అని చెప్పి ఆల్వేస్ మనం ఏం చేస్తాం తెలుసా, పాయింట్ నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు తెలుసా, మనమే నష్టపోతున్నాం. ఎస్పెషల్లీ నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, నేను ఎంతో మందితో హై టికెటింగ్ చేస్తుంటా, డిఫరెంట్ టైలరింగ్ లో వాళ్ళు ఉన్నారు, ఆల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. మా హస్బెండ్ మాకు సపోర్ట్ చేయట్లేదండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదండి, లేకపోతే మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇదండి అని చెప్పి ఇవన్నీ ఏంటో తెలుసా, ఎక్స్క్యూజెస్. ఇవన్నీ మీరు సక్సెస్ సాధించలేకపోవడానికి మీరు పెట్టుకునే ఎక్స్క్యూజెస్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ ఉండి వచ్చిన వాళ్ళు కాదు. చాలా చాలా దారుణమైన స్థితికి. మన రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము గారి స్టోరీ తెలుసా? ఒక ట్రైబల్ మహిళ, ఒరిస్సాలో ఒక ట్రైబల్ మహిళ, ఆమె చదువుకోవడానికి కరెంటు కూడా లేని ఊర్లో ఆమె పుట్టారు. చాలా చాలా కష్టపడి ఒక టీచర్, తర్వాత ఒక సర్పంచ్ అయ్యి, తర్వాత ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గవర్నర్ అయ్యారు. గవర్నర్ అయిన తర్వాత 2009లో ఆమెకి 3 పిల్లలు. సో 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి 2009లో ఒక కార్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. ఇంకొక అబ్బాయి అనారోగ్యం వల్ల చనిపోయాడు. 2013లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఆఫ్టర్ 2 పిల్లలు చనిపోయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఆమె లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసినప్పటికీ కూడా భారతదేశానికి ఆమె రాష్ట్రపతి అయ్యి ఒక ట్రైబల్ మహిళ సాధించగలిగినప్పుడు, ఇంత ఫెసిలిటీ ఉంది, మీరు ఇక్కడ వరకు రాగలిగారు, ఈవెన్ ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా మీరు సక్సెస్ కాలేను అనే మీకు ఉంటే, దీస్ ఆర్ మెంటల్ బ్లాక్స్ ఫర్ యూ.